రైతు సోదరులందరికీ నమస్కారం అన్న. నా పేరు చందు. నేను ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నుంచి సొబ్బల గ్రామం నుంచి వచ్చాను. నాది శ్రీరామ గోపాల్ అగ్రో నర్సరీ. అదేవిధంగా నేను ఒక 10 ఎకరాలు మిర్చి తోట కూడా వేస్తాను. అంటే మేము వేసే రకాల్లో కొంచెం హైలైట్ రకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రజ్వల్ సీడ్స్ వారి 8888 కానీ 7777 కానీ 9999 కానీ మొత్తం ఏ రకాలైనా చూసుకున్నా కానీ సూపర్ A1 క్వాలిటీగా ఉన్నాయి. అదేవిధంగా మేము వాళ్ళ రబీ అంటే ఎండాకాలంలో కూడా మంచిగా ఉందని చెప్పి కంపెనీ వాళ్ళు రికమెండ్ చేస్తే మేము దాదాపు ఒక 700 కిలోమీటర్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. చిత్తూరు డిస్టిక్ మదనపల్లి ఊరు దగ్గర వచ్చాము. R&Dకి వచ్చాము. ఫీల్డ్ అయితే చాలా సూపర్గా ఉంది. రైతు ఈ విత్తనం ఆల్రెడీ నేను ఇదివరకు ఒకసారి వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రావడం జరిగింది. ఎలా ఉంది, బాగుంది అని చెప్పి 77 MD గారు రాము గారు చెప్తే అసలు ఒకసారి చూసి వెళ్దామని చెప్పి మా తోటి రైతులను తీసుకొని రావడం జరిగింది. ఎక్సలెంట్గా ఉందండి. ఈ ఎండాకాలంలోనే 5 అడుగులు ఎత్తు పెరిగిందంటే మన వర్షాకాలంలో ఈ ప్రస్తుత ఒడిదుడుకులను ఎదుర్కొని నల్లిని ఎదుర్కొని ఎటువంటి చీడపీడలు లేకుండా చెట్టు చూడండి. నా హైట్ 5.7 దాదాపు 5.5 వరకు వచ్చింది ఈ హైట్. ఈ ఒక్క మొక్కనే కాదు, ఓవరాల్గా ఈ ఇక్కడ R&Dలో ఉన్న ఏ ప్లాంట్ చూసుకున్నా కానీ బాగుంది. కాయ కూడా యూనిఫామ్ కింద నుంచి పై వరకు ఎటువంటి ఇది లేకుండా కింద ఏ రకంగా అయితే కాయ ఉందో పైన కూడా అదే రకంగా కాయ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మెయిన్ సమస్య బ్లాక్ ట్రిప్స్ అండి. ఈ బ్లాక్ ట్రిప్స్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొందండి ఇది 8888. పక్కా 99% రైతులు వేసుకోవచ్చు అండి. నేను పోయిన సంవత్సరం ఎకరన్నర వేసాను. నాకు 2 కేజీలు విత్తనం ఇచ్చారు. నేను దడుచుకుంటూ వేసాను. పోయిన సంవత్సరం బాగాలేదని వేసాను. బాగుంది, వెరైటీ బాగుంది. నేను ఈ సంవత్సరం 5 ఎకరాలు వేస్తున్నాను. అదేవిధంగా నేను విత్తనాలు కూడా ఒక 5 కేజీలు నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. రైతులకు కూడా నేను దాదాపు ఒక 60 నుంచి 70% 8888 అనే విత్తనాన్ని నేను ఎంచుకోమంటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నేను వేసాను, ఫీల్డ్ చూశాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుకి మనం సాయం చేయాలి కానీ ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి చేయటం కాదండి. నాది నర్సరీ ఉంది. అదేవిధంగా 10 ఎకరాల వ్యవసాయం కూడా చేస్తాను. ఒక రైతుగా చెప్తున్నాను, ఇది వేసుకోండి. 3 ఎకరాలు వేసే దగ్గర 1 ఎకరన్నర వేసుకోండి. వచ్చే సంవత్సరం ఆ 3 ఎకరాలు కాక ఇంకా 3 ఎకరాలు వేసుకుంటారు. టోటల్గా ఓవరాల్గా అయితే ఈ R&Dలోకి వచ్చి చూసాము. చాలా ఎక్సలెంట్గా ఉంది వెరైటీ. మీరు వేసుకోదగ్గ విత్తనం. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా, నర్సరీ పరంగా కాదు, ఒక రైతుగా చెప్తున్నా, వేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ శ్రేయస్సే మా లక్ష్యం, మా నర్సరీ యొక్క లక్ష్యం. ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ ఫ్రూట్ కూడా కింద నుంచి పొండుకాయ చూసినా కానీ తాలుకాయ అనేది లేదండి. ముందు ఇప్పుడు అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది, మళ్ళీ తాలుకాయ అవుతుందా అనే క్వశ్చన్ కొంతమంది చేశారు. తాలుకాయ అయితే లేదు, అంతా బాగానే ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ విత్తనం వేసుకోవచ్చని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన 7777 MD అంటే ప్రజ్వల్ సీడ్స్ MD గారికి నా కృతజ్ఞతలు. నా పేరు మల్లెంపాటి బసయ్య. ఖమ్మం జిల్లా ఖమ్మంపల్లి మండలం నుంచి ఇక్కడికి ప్రజ్వల్ సీడ్ గారి R&D చూడటానికి వచ్చాము. మాది ముత్యాల విలేజ్. లక్ష్మీగణేష్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మా షాప్ పేరు. మేము గత 2010 నుంచి విత్తనాలు వ్యాపారం చేస్తున్నాము. అందులో అన్ని రకాల కంపెనీలు మేము అన్ని వేరు రకాలుగా పర్వాలేదు. అయితే గత 2020 నుంచి మేము విత్తనాలని ప్రజ్వల్ సీడ్ వారి సేల్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా 666, 2277, 2288, మరి 1111, 1122, మరి ఇంకా వచ్చారు అశ్వినేటటువంటి విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు వచ్చేసరికి 666 అనేది చాలా వైరస్ని తట్టుకోవడానికి టాలెంట్స్. దాంట్లో పోయిన సంవత్సరం నల్లిని తట్టుకునే ప్రత్యేకత దీంట్లో ఉంది. మనం వేసిన తర్వాత రైతుల ప్రత్యేకత ఏంటంటే ఈ నల్లిని తట్టుకుంది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన. దీంతోపాటు కొన్ని మెరి రకాల విత్తనాలు అమ్మినాం. వాళ్ళు ఈ రైతులు ఇప్పుడు వేసిన పంటల అందరూ కూడా దగ్గర కాపు, ఎక్కువ కలర్ ఉండి మార్కెట్లో రేట్ ఎక్కువ పట్టడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చింది. నల్లిని తట్టుకోవడం, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ విత్తనాలు పోయాల్సినంత అవసరం ఉండదు. 9 నుంచి 10, 11 ప్యాకెట్లు సరిపోతూ ఉంటాయి. మనం మొక్కల్ని పెంచుకునే విధానాలు బట్టి ఒక్కో మొక్క సింగిల్ మొక్క వేయాలి. 40 ఇంచులు పెట్టుకుంటే ఎక్కువ దిగుబడే అవకాశం ఉంది. తక్కువ మందు కట్టలతో పెట్టుకునే అవకాశం ఉంది. దీన్ని ఎత్తు ఎదిగే గుణం ఉంది ఈ చెట్టులో, దగ్గర కాపు. దీనివల్ల ఎక్కువ ఎదిగే అవకాశం ఉండబట్టి మనం రైతులు కూడా ప్రత్యేక లాభం ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది మందు కట్టలు ఉండి. అంటే ఒక భాషలో పిండి కట్టలు అంటారు, ఫెర్టిలైజర్ అంటారు, జనరల్గా ఏదో చెప్పుకుంటారు DAP 28 అన్నీ కూడా. ఆ మందు కట్టలు తగ్గించుకునే అవకాశం ఉంది. మందు కట్టలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీకు పెట్టుబడి తగ్గుతుంది రైతుకి. ఈ వేపుగా ఉన్నప్పుడు కొన్ని తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన చెట్టు ఉన్నప్పుడు పై స్ప్రేయర్స్ కూడా చాలా తగ్గుతూ ఉంటాయి. ఎక్కువ బయోలు వాడకుండా
ఎత్తు ఎదిగకుండా ఉంది కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా రైతులు కంపెనీ మందులు వాడుకొని తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం తీసుకోవాలనే ఉద్దేశంతో మేము విత్తనాలు అమ్ముతా ఉన్నాం. రైతులు సంతోషంగా ఈ విత్తనాలు మళ్ళీ తిరుగుతున్నారు. సంతోషం. ఈ ప్రజా సీడ్ మాకు పరిచయం కావడం వల్ల మాకు పరిచయం చేసే వ్యక్తులకి చాలా ధన్యవాదాలు. రైతులు సంతోషంగా ఈ విత్తనాలు వేసుకోవచ్చు. నాది ముత్యాల మా షాప్ నందు మీకు కావాల్సిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల రైతులు ముత్యాల లక్ష్మీ గణేష్ సీడ్స్. మాది నా పేరు బసవయ్య. మా ఫోన్ నెంబర్ 9849228199. విత్తనాలు కావాల్సిన వ్యక్తులు రైతులు ఈ నెంబర్ సంప్రదించి నా దగ్గర విత్తనాలు తీసుకోవచ్చు. నా పేరు కూరాకుల ప్రసాద్ అండి. మాది ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా. నేను పోయిన సంవత్సరం 8888 ప్రజా సీడ్స్ కంపెనీ వాళ్ళది వేసాను. మంచి దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం కూడా కంపెనీ వారు జీఓటీ చూడటానికి R&D చూడటానికి ఇక్కడ వాళ్ళ R&D సెంటర్కి పిలిపించారు. అవి చూడటం జరుగుతుంది. జీఓటీ కూడా మొత్తం వాళ్ళు వేసిన రకాలు మొత్తం చూసాం. అన్ని రకాలు కూడా మంచిగా పూత కానీ, పిందె కానీ, కాయ సైజు కానీ మొత్తం స్పష్టంగా ఉంది. మొక్కలు మాత్రం 100కి 100% పూత విషయంలో కానీ, పిందె విషయంలో కానీ, కాయ సైజు కానీ, కాయ రంగు కానీ 100కి 100% క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడా డ్యామేజ్ లేదు. జీఓటీ 100% ఇది సక్సెస్ అయింది. 8888 మేము వేసిన వెరైటీ జీఓటీ కూడా చాలా బాగుందండి. పూత ఫ్లవరింగ్ కానీ, పిందె కట్టు కానీ, కాయ సైజు కానీ, గ్రోత్ కానీ అన్నీ ఈ ఉష్ణోగ్రతకు కూడా ఇది ఎలా ఉందంటే చాలా గొప్ప విషయం అండి. రైతులందరూ ఈ వెరైటీని తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు బెరగల రామకృష్ణ, గంపలగూడెం మండలం, మేడూరు. 4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా సీడ్ 77779999. లాస్ట్ ఇయర్ 10 కేజీలు అమ్మిన 8888. బాగుంది వెరైటీ కూడా. ఈరోజు చిత్తూరు జిల్లా మదనపల్లి వచ్చిన. విత్తనం క్వాలిటీ కానీ, రంగు కానీ, కాయ జంపు కానీ బాగుంది. వేసుకోదగ్గ విత్తనం ఇది. ఎండాకాలం కూడా ఈ హైట్ పెరిగింది. వర్షాకాలంలో కూడా బాగా కాయ జంపు కానీ, హైట్ కానీ, బ్రాంచెస్ కానీ, ఉన్న పూత వచ్చిన పిందె అయ్యి కాయ కాటం కానీ అంతా బాగుంది. వేసుకోదగ్గ విత్తనం. ఇది 4వ సంవత్సరం, ఎత్తి 5వ సంవత్సరం అండి నేను అమ్మబట్టి. వేసుకోదగ్గ విత్తనం అండి. నమస్తే అండి. మాది బనిగలపాడు శ్రీ ఆంజనేయ ఆగ్రో ఏజెన్సీస్. మేము మా దగ్గర రైతులు వేరే చోట చూసి వచ్చి ప్రజ్వల్ సీడ్స్ ఉన్న 6R అడుగుతుంటే మేము ఈ కంపెనీ వాళ్ళని, ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇక్కడ చూస్తే సరిపోదు, R&Dకి వచ్చి చూద్దురు అని చెప్పి మదనపల్లి తీసుకొచ్చారు, చిత్తూరు డిస్టిక్. ఇక్కడికి వస్తే మేము అనుకున్న దానికంటే ఇంకా బాగుంది. 84 డేస్కే ఇంత హైట్ అను, ఈ పూత, పిందె, కాయ కూడా మంచి బాగా లెంత్ వస్తుంది, మంచి లెంత్ వస్తుంది. సీడ్ కూడా గ్రోత్, సీడ్ కూడా ఎక్కువ ఉంది వీటిలో. మంచి సీడ్ వెయిట్ వస్తుంది. కలర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. హైట్ బుష్ టైప్ వస్తుంది బాగా. మనం మందులు కూడా తక్కువ పడతాయి. ఈ టైపు ఎదగటం వల్ల మందు తక్కువ పట్టుద్ది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఇది అసలు నల్లి అనేది అటాక్ కాలేదు. చాలా బాగుంది ఈ వెరైటీ. నా పేరు బోయినపల్లి అశోక్ రెడ్డి అండి. నాది ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, ముచ్చర్ల గ్రామం. మా షాప్ రైతు డిపో. నేను గత 2008 నుంచి అంటే 12 సంవత్సరాల సంది షాప్ నడుపుతున్నాను. రకరకాల కంపెనీల విత్తనాలు కూడా అమ్ముతున్నాము. ప్రజెంట్గా వచ్చేసి ప్రజ్వల స్వీట్స్ వాళ్ళది 2 ఇయర్స్ నుంచి మార్కెట్లో అమ్ముతున్నాము. బాగుంది. రైతులు కూడా ఈ 2277 అనేది కలర్ బాగుందని చెప్పేసి, సైజు బాగుందని చెప్పేసి రైతులు కూడా అడిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈ లాస్ట్ ఇయర్ 6R అనే వెరైటీ ఇచ్చాం, వైరస్ టాలర్. అది కూడా చాలా బాగుంది. చిక్కడి కాపు. ఈ నల్లిని కూడా తట్టుకొని కొద్దిగా ముదిరేషన్ తోటలో తట్టుకొని 12 నుంచి 15-18 క్వింటాల దాకా వచ్చింది. పర్వాలేదు. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే R&Dకి కూడా తీసుకొచ్చారు. R&Dలో ఇవాళ 2 నెలల మొక్క ఇది. 2 నెలల మొక్క కూడా R&Dలో చూస్తే కాయ సైజు కానీ, ఫ్లవర్ కానీ, ఈ స్ట్రక్చర్ కానీ బాగుంది. దీన్ని ఇట్లాగే మెయింటైన్ చేస్తే మార్కెట్లో ఇంకా ఇది బాగా పాపులేషన్ అవుతుంది. ఈ R&Dకి సార్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి చూసాము, చాలా బాగుంది. మిగతా డీలర్స్ కూడా వచ్చారు. మిగతా డీలర్స్ 2 జిల్లాల నుంచి వచ్చారు. బాగుంది. వాళ్ళు కూడా అభిప్రాయాలు ఏమి వ్యక్తం చేశారంటే సైజు బాగా వచ్చింది, కాయ కింది నుంచి బాగా వస్తుంది. కొద్దిగా దీనికి మందులు కూడా పెట్టుబడి తక్కువ, ఫర్టిలైజర్ అనేది తక్కువ వేసుకుంటే
మంచి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చెట్టు బాగా పెరిగేసి లోపల గాలి ఆడక కాయ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి మందులు ఫర్టిలైజర్ తక్కువ వేసుకుంటే దిగుబడి ఎక్కువ వద్దని చెప్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. పేరేం పేరు సార్? బద్దిగం రాజగోపాల్ రెడ్డి అండి. ఏ ఊరండి? ముప్పాల మండలం దమ్మాలపాడు గ్రామం, పల్నాడు జిల్లా అండి. నేను ఒక 25 years నుంచి మిర్చి పండిస్తున్నాను. నాకు 42 years. అయితే ఒక 10 years నుంచి మాత్రం తేజ రకాలు పండిస్తున్నాను అండి. తేజ రకాల్లో ఇప్పుడు వరకు చూసి నేను వేసిన అనుభవం పెట్టి చెబుతున్నాను. ప్రజ్వల సీడ్స్ వారి 8888 అనే రకం మాత్రం ఈ సంవత్సరం బాగా ఉంది. నేను ప్లాంటేషన్ చూశాను. ఇది దగ్గర మాత్రం వేసుకోవాల్సిన విత్తనాలు. రైతుగా బాగా ఈ సంవత్సరం నల్లి అవి లేవు ప్రస్తుతానికి చూసిన వాటికి. నేను ఇప్పుడు ఇక్కడ ప్లాంటేషన్లో ఉన్నాను. బొబ్బర్ కూడా ఏడా కాని రాలేదు ప్రస్తుతానికి. బొబ్బర్లేసా అనుకుంటా అండి. ఇది బొబ్బర్లేసాను. సైజు మాత్రం కాయ బాగుంది. కూలీలు ఖర్చు కూడా తగ్గింది సార్. ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది నాకు బాగా అనిపించింది సార్. వేసిన నేను కాయ సైజు బాగుంది. కనీసం మీకు క్వాలిటీ పరంగా క్వాలిటీ బాగుంది, సైజు బాగుంది. కలర్ మార్కెట్లో కూడా హై రేట్లో పడే డీలక్స్ టైప్లో వచ్చేస్తుంది సార్. పైకంటా కూడా కాయ ఏం తేడా లేకుండా కింద ఎలా ఉందో పైనుంచి పైకాపు కూడా అలానే ఉంది. బాగుంది సార్, వెరైటీ వేసుకోవచ్చు. నమస్తే అండి. మాది గుంటూరు జిల్లా వినుకొండ. ఇక్కడ మదనపల్లి వచ్చి ఉన్నాం. ఇప్పుడు ప్రజ్వల్ సీడ్స్ వారి R&D విజిట్ కోసం డీలర్లు, నర్సరీ వాళ్ళని పిలిచి చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి తేజ రకాలు 8888 కొత్త వెరైటీ. అది కాయ సైజు బాగా ఉంటుంది, కలర్ బాగా ఉంటుంది, మార్కెట్లో మంచి రేట్ అమ్ముతుంది. తర్వాత 7777 తేజ రకం, 9999 తేజ రకం. ఎన్ని రకాలు కూడా మేము ఆల్రెడీ ముందు చూసున్నాం, చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో వేసుకోవడానికి ఈ R&D చూపించడం జరుగుతుంది. ఈ R&Dలో కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ కేడీ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. వచ్చిన డీలర్లు కానీ నర్సరీ వాళ్ళు కానీ అన్నీ చెక్ చేసుకున్నారు. ఈ కంపెనీలో ఏ వెరైటీ ఇచ్చినా ధైర్యంగా వేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ధైర్యంగా వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలు కూడా R&D వేసుకుంటారని చెప్తారు. కానీ R&Dకి తీసుకెళ్ళి చూపించటం, అక్కడ వెరైటీలు ఎలా ఉన్నాయి, వేరే వెరైటీ ఏమైనా వస్తున్నాయా, వేరే మొక్కలు ఏమైనా వస్తున్నాయా అనేది చూసుకోవటం అనేది చూపించడం తక్కువగా ఉంటుంది. కాబట్టి చూసిన తర్వాత డీలర్లు అమ్ముకోవడానికి ధైర్యంగా అమ్ముకోవచ్చు. తర్వాత రైతులు కూడా ధైర్యంగా వేసుకోవచ్చు. ఈ 8888 అనేది ఆల్రెడీ మేము చూసాము, చాలా బాగుంది వెరైటీ. నర్సరీల్లో నారు పోసుకున్నారు, మరలా వాళ్ళు ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత 9999 తేజ రకం, 7777 తేజ రకం, ఇవి కూడా చాలా బాగున్నాయి. వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది, కలర్ బాగుంది, మార్కెట్లో మంచి రేట్ అమ్ముతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నల్లి తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నల్లిని కూడా కొంత తట్టుకోవడానికి అవకాశం ఉంది. హైట్ బాగా వస్తుంది, చెట్టు బాగా గుబురుగా వస్తుంది, కాయ సైజు బాగా ఉంటుంది. దీంట్లో బ్యాడిగి రకాలు కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వేసుకోవటానికి అందరూ రైతులు అన్ని రకాలు వేసుకోవడానికి అనుకూలమైన వెరైటీలు ఉన్నాయి. R&D చూపించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సీడు ఇస్తామని ప్రజ్వల్ సీడ్స్ వారు ఎంతో దూరం నుంచి ఇక్కడ R&D మదనపల్లి తీసుకొచ్చారు, చూశారు. డీలర్లందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ధైర్యంగా అమ్ముకోవడానికి, రైతులు కూడా ధైర్యంగా వేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ ఉంది. నమస్కారం, ధన్యవాదములు. నమస్తే అండి. నా పేరు రాజ్ కుమార్. మహబూబాబాద్ జిల్లా బల్పాల గ్రామం, కురవే మండలం. ప్రజ్వల్ సీడ్ వారి ఇవాళ డీలర్ మీట్ జరిగింది. అంటే ఈ ఇత్తనం ఎలాగున్నది, కంపెనీ స్టాండర్డ్ ఏంది, కంపెనీ గ్రోత్ ఏంది అంటే సంవత్సరానికి కొన్ని కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి. అదేవిధంగా ఈ కంపెనీ అలా కాకుండా ఓన్ R&D విజిట్ చేయడం జరిగినది. దగ్గర ఒక 25 మెంబర్స్ డీలర్స్ వచ్చి కొత్త వెరైటీ, కొత్త లైన్స్ చూపించడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇవాళ RRR అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం మార్కెట్లో, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు.
అదేవిధంగా దీంట్లో ఇంకో కొత్త వెరైటీ అంటే అశ్విన్, అంటే ఆ లైన్స్ దగ్గర మనకు వైరస్ టాలరెంట్ అండి. మనం లాస్ట్ ఇయర్ కూడా RRR అమ్మడం జరిగినది. RRR అమ్మినాక మనకు మంచి ఉత్సాహం వచ్చింది. అంటే రైతులకు ఇవ్వడం ద్వారా మనకు 20 నుంచి 25 క్వింటాలు నల్లిని తట్టుకొని పండడం జరిగినది. ఈ RRR వచ్చేసి మనకు 5 నుంచి 5.5 ఫీట్లు వస్తుందండి. అంటే ఏపుగా రాకుండా ఎడల్పు వస్తుంది. అంటే ఒక్కటే మొక్క వేయాలి. ఎకరానికి వచ్చేసి 9,000 మొక్కలు వేసుకోవాలి. అంటే 9 నుంచి 10 ప్యాకెట్లు వేసుకోవడం వలన 9 నుంచి 10,000 మొక్కలు వేసుకుంటే మనకు ఇంకా మంచి దిగుబడి వస్తుంది. ఈ ప్రజ్వల్ సీడ్ వాళ్ళు మనకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన సీడ్లో 2277 కానీ 2299 కానీ RRR కానీ మార్కెట్లో మంచి రేట్ వచ్చిందండి. అలాగే వీళ్ళు ఇచ్చిన ఒక వెరైటీలో RRR అనే వెరైటీ ఉందండి. మంచి బ్రాంచెస్ వస్తున్నాయి, వచ్చాయి కూడా. అలాగే ఫ్లవరింగ్ కానీ కాయ సైజు కానీ అన్నీ యూనిఫామ్ సైజులో ఉన్నాయి. అదేవిధంగా మనం ఎక్కువగా దీనికి బయోలో వాడకుండా కెమికల్లో వాడితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనకు 20-25 క్వింటాలు వచ్చినాయండి. అదేవిధంగా తక్కువ ఫెర్టిలైజర్ వాడితే ఎక్కువ లాభం ఉంటుంది. కావాలంటే భాస్వర్ నీళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకొని DAPని తగ్గించుకొని రైతు సోదరులు ముందుకు వెళ్ళాలని చూస్తున్నానండి. అలాగే ఒక కొత్త వెరైటీ చెప్పారు మాకు ఇక్కడ R&D విజిట్ చేస్తే 1122 అని. అది ఎకరానికి 12,000 మొక్కలు వేయమన్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. 38, 22 సైజులో మెయింటైన్ చేయమన్నారు. అది ఎరువులు కూడా తక్కువ వాడమని చెప్పారు. ఆ వెరైటీ కూడా చూడడం జరిగిందండి. అలాగే అశ్విన్ అనే కొత్త వెరైటీ ఉందండి. అది కూడా సేమ్ RRR కంటే ఇంకా బాగుంటుంది. అది కూడా మంచిగా వేసుకోవచ్చు రైతు సోదరులు. ఇక్కడ చూసినాం కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, ధైర్యంగా అమ్మగలుగుతామండి. నమస్తే సార్. ప్రజ్వల్ సీడ్స్ వారి వెరైటీ అశ్విన్ అనే వెరైటీ బాగుంది, మంచి వెరైటీ. లాస్ట్ ఇయర్ మంచిగానే ఒక ఎకరాకు 25 క్వింటాలు వచ్చేసింది. ఈసారి కూడా బాగుంది వెరైటీ. మాది మహబూబాద్ జిల్లా రాఘవేంద్ర అగ్రిమాల వెంకటరామ థియేటర్ దగ్గర మా షాప్ ఉంటుంది. నా ఫోన్ నంబరు 9848311536. ఈ వెరైటీ బయో కాకుండా మంచి కంపెనీ మందులు కొట్టుకుంటే బాగా వస్తుంది. ఫర్ ఎకరాకు 35 నుంచి 40 దిగుబడి వస్తుంది. మంచి వెరైటీ అనేది. దీన్ని రైతులు వేసుకుంటే జెన్యున్గా వాళ్ళు ఇది చేస్తారు. హైట్ కూడా మంచిగా నా ఎత్తులాగా హైట్ ఉన్నది. ఇది కాప్ బాగా వస్తుంది. ఒకటే మొక్క వేయాలండి. ఒకటే మొక్క వేయాలి. మొక్క కూడా ఫీట్ నెల వెడల్పుతూనే వేయాలండి. ఇది అయితేనే కొంచెం మనకు దిగుబడి వస్తుంది. దగ్గర వేస్తే దిగుబడి రాదు. మంచి వెరైటీ బాగా ఉంటుంది. కాయ సైజు కూడా బాగా పొడుగు ఉంటుంది, మంచి పొడుగు ఉంటుంది. సైజు కూడా దగ్గర కాపు ఉంటుంది. మంచి వెరైటీ అండి ఇది. రైతులు కూడా బాగా వేసుకోవచ్చు. దీంతో పాటు ఈ వెరైటీ కూడా లాస్ట్ ఇయర్ మన మహబూబాద్ దగ్గర మన ఖమ్మం అవతల మనం ఇచ్చామండి. రైతులు మంచిగా పండించిండు. ఫర్ ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల దాకా వెళ్ళింది. ఈసారి కూడా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నది. మంచి వెరైటీ. దీనికి ఎలాంటి బొబ్బ కానీ ఎలాంటి రోగం కానీ తట్టుకునే శక్తి బాగుంటుంది. దోమను తట్టుకునే శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇందులో గింజ శాతం కూడా బాగా ఎక్కువ ఉంటుందండి. తూకం కూడా బాగా ఎక్కువ వస్తుంది. మంచి వెరైటీ. దీన్ని రైతులు వేసుకోవచ్చు. రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా విన్నపము, నేను మదనపల్లి గ్రామానికి R&D చూస్తానికి నేను వచ్చానండి. వచ్చి నేను చాలా ఆనందపడ్డాను. ప్రజ్వల్ సీడ్స్ వారు ఈ యొక్క R&D పెట్టారు. ఈ R&D మొత్తం నేను ఏ సెగ్మెంట్గా సెగ్మెంటు నేను క్లియర్గా చూశానండి. ఈ వాతావరణం ఎండాకాలం, ఈ నెల ఇది మే నెల 20వ తారీఖు అయినా కానీ ఇప్పుడు చూసిన వాతావరణానికి ఈ మిరప మంచి వర్ణంగా ముడత గిడత ఏం లేకుండా మంచి నీట్గా ఏ క్లాసుగా ఉంది. ఇప్పుడు ఈ కొన్ని రకాలు మొత్తం నేను చూశానండి. ప్రజ్వల్ సీడ్స్ వారి విత్తనాలు ఫస్ట్ బ్యాడిగి రకం వచ్చేసి చంద్రిక అండి, 3155 ఒక రకం అండి. తర్వాత బ్యాడిగి రకం అండి, డబ్బీ బ్యాడిగి రకం సోనీ 5555 అండి. అది బాగా మంచి గ్రోత్ ఉందండి. అది రైతు సోదరులు అది తలా 1 ఎకరం అయితే వేసుకోవచ్చు. మంచి నేను ఇంకా కాడ ముదిరి ఇంకా
దిగుబడి అయితే ఎకరానికి 20 క్వింటాల దాకా వచ్చేటట్టు ఉంది. అది వచ్చేసి దగ్గర 40,000 దాకా కొంటున్నారండి. రైతు సోదరుల ఆ పంట కనుక వేసుకుంటే మంచి లాభదాయకంగా ఉండొచ్చని నేను మీకు విన్నపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి తేజ సెగ్మెంట్ అండి, 8888 అండి. అది కూడా కాయ సైజు బాగుంది, మంచి వర్ణం బాగుంది, దిగుబడి కూడా బాగా వచ్చింది సార్. అది ఒక వెరైటీ అండి.